నమస్తే. సో గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ అమీర్పేటలో ఉన్నటువంటి ఏషియన్ హాస్టల్ ఏదైతే ఉందో దీంట్లో కూడా అక్రమ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. అమ్మాయిలను వేధిస్తున్నారు అని చెప్పేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడడానికి మనం ఏషియన్ హాస్టల్ యొక్క ఓనర్ దగ్గరికి వచ్చినాం. ఓనర్ మనతో ఉన్నాడు, వీర హనుమాన్ రెడ్డి. సరే మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, వాళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే అమ్మాయిలను వేధిస్తూ ఉన్నారు, అబ్బాయిలు వస్తూ ఉన్నారు, ఇక్కడ ఒక వ్యభిచారం నడుస్తూ ఉంది, ఇల్లీగల్ ప్రాసెస్ నడుస్తూ ఉందని ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. అవి నిజంగా ఆరోపణలా లేకుంటే నిజాలా, ఇట్లాంటి విషయాలను కూడా మాట్లాడదాం. నమస్తే అండి. సో ఈ హాస్టల్ ఇష్యూ ఏదైతే ఒక 4-5 రోజుల నుంచి కూడా చాలా పెద్దగా నడుస్తుంది. ఈ అంశం చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. ప్రధానంగా అమ్మాయిలకి ఈ అమీర్పేట హాస్టల్స్లలో వాళ్ళకి ఒక భద్రత లేకుండా పోయింది. మీకున్నటువంటి ఈ ఒక్క హాస్టలే కాకుండా వివిధ హాస్టల్లో కూడా ఇదే జరుగుతూ ఉందని అంటూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, మిమ్మల్ని బయటికి కొట్టాలని ఎందుకు అనుకున్నారు, ఏం చెప్తారు? నా పేరు వీర హనుమాన్ రెడ్డి అండి. నేను ఈ హైదరాబాద్ నగరానికి 2006లో వచ్చానండి. అప్పుడు ఒక హాస్టల్ పెట్టుకున్నాను. అప్పటి నుంచి 20 సంవత్సరాల్లో మొత్తము 9 హాస్టల్స్ పెట్టుకున్నానండి. ఈ 9 హాస్టల్స్లో నేను ఎవరి బిల్డింగ్ అయితే రెంట్కి తీసుకున్నానో మారకుండా వాళ్ళ బిల్డింగ్లోనే అప్పటి నుంచి ఇప్పటిదాకా వ్యాపారం చేస్తున్నానండి. అది నా గుడ్ విల్లు. నేనేదైనా తేడా చేసే మనిషినైతే, తప్పుడు మనిషినైతే ఇంటి ఓనర్లు ఎవరు ఊరుకోరు, వెంబడే ఖాళీ చేసి పంపిస్తారు. ఏ ఇల్లు అయితే తీసుకొని ఎల్లాడిగూడలో 4, మాదాపూర్లో 3 తీసుకొని నడిపిస్తున్నానో కంటిన్యూగా వాళ్ళ ఇళ్ళలోనే ఉంటూ అప్పటి నుంచి ఏ బిల్డింగు నేను అమ్ముకోలేదు, బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నాను. ఎటువంటి ఇల్లీగల్ విషయాలు ఎక్కడా నడవటం లేదు. కేవలము బొంతు శ్రీదేవి గారి అమ్మగారైనా బాయమ్మ గారి బిల్డింగ్లోనే నడుస్తున్నాయని చెప్పి వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఇలాంటివి జరిగితే ఆ బిల్డింగ్లో నేను వ్యాపారం చేయలేను. ఓనర్లు ఖాళీ చేయించడం కాదు, నాకే పిల్లలు ఉండరు, నేనే నోటీస్ ఇచ్చి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిన్నటిదాకా నాకు 130 మంది పిల్లల దాకా ఉన్నారు. వీళ్ళు ప్రతిరోజు బిల్డింగ్ని ఖాళీ చేయించాలని నెపంతో జాయిన్ అయ్యే పిల్లలకు కూడా మా గురించి బ్యాడ్గా చెప్పటం. అంటే ఎందుకు ఖాళీ చేయాలనుకుంటున్నారు ఇల్లుని? అంటే ఇప్పుడు మీ బిల్డింగ్ మీ చేయి నుంచి వెళ్ళి వాళ్ళు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? అసలు ఏం విభజనలు ఉన్నాయి మీ మధ్యలో? మాకు విభేదాలంటూ ఏం లేవండి. వాళ్ళు 50 లక్షల రూపాయలు అడ్వాన్సు 2 బిల్డింగులకి 6,25,000 రెంట్ కుదుర్చుకున్నాం. నెలకి 1 నెలలో అప్పు చెప్తామన్నారు. అప్పుడు మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. ఉన్న వరకు స్లాబులు గోడ మాత్రమే ఉన్నాయి, అక్కడ ఏమీ లేవు, ఫ్లోరింగ్ లేదు, బాత్రూములు లేవు, ఏంది డోరులు లేవు, కరెంటు లేదు. 1 నెలలో అవ్వదండి, ఎందుకంటే మీకు మేము 50 లక్షలు ఇస్తాము, కానీ మళ్ళీ నేను ఒక 50-60 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ హాస్టల్స్ అన్నీ కూడా బాగా హైఫైగా తయారవుతున్నాయి. కాస్ట్లీ మంచాలు, కాస్ట్లీ పరుపులు, తర్వాత కబ్బోర్డ్లు, వాటర్ ప్లాంట్లు, మంచి కిచెను, మంచి డైనింగ్ హాలు, ఇవన్నిటికి నాకు ఒక 50-60 లక్షలు ఖర్చు అవుతుందండి. మీరు నెలలో అని చెప్పి నెలలో ఇవ్వలేకపోతే ఈ తెచ్చిన సామాన్ అంతా ఎక్కడ పెట్టుకోవాలో తెలియని సిచ్యువేషన్ అవుతుంది. కాబట్టి దయచేసి ఆలోచించి చెప్పండి అని మనం రిక్వెస్ట్ చేసాం. ఏం అక్కర్లేదండి, మాకు హైదరాబాద్ సిటీలో మా గురించి తెలుసు కదా మీకు, మాకు మంచి పలుకుబడి ఉంది, మా చేతిలో పనివాళ్ళు ఉన్నారు, రేత్రింబగుళ్ళు పని చేయించేసేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము, మీ ఏర్పాట్లో మీరు ఉన్నారని చెప్పి మాకు చెప్పి పంపించడం జరిగింది. ఆ సందర్భంలో 10 లక్షలు చెక్కులు ఇచ్చి వచ్చాం. అవి ఎవరి అకౌంట్లో వేసుకున్నారో కూడా మాకు తెలియదు, సంతకాలు పెట్టి ఇచ్చి వచ్చాం. అయిపోయింది. అక్కడి నుంచి 1 నెల రోజుల సమయంలో అసలు ఆ బిల్డింగ్ గురించి ఏ పని జరిపించలేదు. వాళ్ళ తమ్ముడైన అనిల్ కుమార్, అతను అక్కడ అన్ని పనులు చూసుకునేది, అక్కడ ఉండేది అతను. అయ్యా అనిల్ కుమార్ గారు, ఏంటి మా పరిస్థితి అయిపోయింది, అవతల మంచాలు పరుపులు అన్నీ కొనుక్కొని రెడీ అవుతున్నాయి, ఇంకా 10-15 రోజుల్లో మాకు చేరతాయి, పెయింట్లు స్థితిలో ఉన్నాయి, మరి ఏంటి అసలు మీరు ఏం పట్టించుకోవట్లేదంటే, మా అక్కగారు మా కాడ డబ్బులు లేవు, మా అక్కగారు ఏమో పట్టించుకోవడం లేదు, కాబట్టి మీరు కూడా బిల్డరే అంటున్నారు, కాబట్టి మీరు మీ వాళ్ళని చేయించండి అన్నారు. మాకు చెప్పారు. అయ్యా చేపిస్తాను, నాకు ఆ విషయం తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ 10 లక్షలు ఇచ్చేసాము, మరో 40 లక్షలతో ఈ బిల్డింగ్ పని అవ్వదండి, ₹1,00,00,000 పైకే వెళ్ళిపోతుంది, కాబట్టి డబ్బులు చాలవు, ఈ 15 రోజులే వస్తాయి పనిలోకి వెళ్ళిపోతే, కాబట్టి అర్థం చేసుకోండి, మీకు ఇది తెలియని విషయము, మేము పని చేయలేమండి, డబ్బు కంపల్సరీ కావాలని చెప్పాము. అయితే ముందు మీ కాడ డబ్బులు ఖర్చు పెట్టండి, అవి అయిపోయేలాగా నేను రెడీ చేసుకుంటాను, నేను బ్యాంకులోనో ఏదో చేసుకుంటానని చెప్పి మనకు చెప్పడం జరిగింది. నమ్మి
నా కాడున్న మిగతా 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పనిని ఒక మేరకు తీసుకొచ్చాం. డబ్బులు అయిపోయినాయి చెప్పాం, మా వంతు మా అయిపోయినాయి చెప్పాం. కొంచెం నడిపించండి, డబ్బులు ఆ బ్యాంకులు ఈ బ్యాంకులో తెస్తున్నాము, లోన్ ట్రై చేస్తున్నాము, వస్తున్నాయి అన్నారు. ఏదో శ్రీరామ్ ఫైనాన్స్లో తెస్తున్నామని అట్లా అని. అప్పటికి ఇంకో 10 లక్షలు పెట్టడం జరిగింది. ఇక మేము పూర్తిగా మానేసాం. 6 నెలలు అక్కడ ఏ వర్క్లు జరగలేదు. తెచ్చుకున్న ఫర్నిచర్ ఎక్కడెక్కడో పెట్టాము, కొన్ని ఆడబెట్టి గందరగోళాలు చేసి ఏదో ఎదురు చూస్తున్నాం. 6 నెలలు పని జరగలేదు. 6 నెలలు అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి ఏంటంటే, అయ్యా నా పరిస్థితి ఉంది, నాకు డబ్బులు లేవు, మీరు అప్పులు తెచ్చి చెయ్యండి, అద్దెలో చెల్లేసుకోండి, మొత్తం బాకీ ఎంత పోయిందాక మాకు అద్దె ఎక్కర్లేదు, నెలకు 1 లక్ష ఇస్తే మా కుటుంబం గడిచిపోతుంది, మిగతాది మీరు రెంట్లో చెల్లేసుకోమని చెప్పి మాకు తెలియపరిచారు. ఓకే, అంటే ఇప్పుడు ఏది మీరు నెలకు 6 లక్షలు కుదుర్చున్నటువంటి ఆ రెంట్లో కేవలం వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇస్తే మిగతా 5 లక్షలు కూడా మీరు నెలకి మీరు పెట్టినటువంటి అమౌంట్ తీసుకోవచ్చు అని అక్కడి వరకు మరి ఇప్పుడు క్లియర్ అయిపోయింది అమౌంట్ మొత్తం తీసుకోవచ్చని ప్రపోజల్ చెప్పారు మాకు. బాబు ఇప్పుడు నువ్వు లోకల్లో ఉంటున్నావు, మీ అక్కకని మీ బావగారి బోళ్ళెంత పలుకుబడి ఉంది, వాళ్ళకాడ కోట్లు డబ్బులు ఉన్నాయి, జనాలు చెప్పుకుంటున్నారు బయట, ఇది కరెక్ట్ కాదు అసలు, అది మమ్మల్ని ఇబ్బంది పెట్టడము. ఇవాళ నేను ఎక్కడి నుంచో ఒంగోలు నుంచి వచ్చి హైదరాబాద్ సిటీలో నాకు అప్పు పుట్టదు, మరి పోయి ఏమని అడగాలి నేను? వాళ్ళ వాళ్ళ బిల్డింగ్కి అప్పు అడిగితే నవ్వుతారాయా, వాళ్ళు బాగా బలిసిన వాళ్ళు, సిటీ మేయర్లు, ఇది కరెక్ట్ కాదంటే అప్పుడు మరి నీకేం కావాలని అడిగాడు. నాకు కొన్ని ప్రామిసరీ నోట్లు, కొన్ని చెక్కులు ఇస్తే అయ్యే చూపించి అప్పు తెస్తాం, ఇస్తేనే అది కూడా అప్పు ఇవ్వడం అది తెలిసి ఇస్తే మేము ఇదే చెప్తాం. అదే ప్రతి నెల రెంట్లోంచి తీసుకొని పట్టుకొని వడ్డీలు కడతాము, కాలం గడిచే కొంది అసలు కూడా కొంత కట్టుకుంటూ వస్తామని చెప్పి మేము బయట నుంచి 3 రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి ఆ వర్క్ ఫినిష్ అప్ చేసి బిల్డింగ్ ఓపెన్ చేసాం. ఆ తర్వాత ఆ వచ్చిన రెంట్ వడ్డీకి కడుతున్నాం. అర్థమైందా సార్ మీకు? వంట కాస్త వడ్డీకే పోతుంది. కొన్నాళ్ళ తర్వాత మనకి వడ్డీ వచ్చిన వాళ్ళు మీరు 6 నెలల్లో రీపేమెంట్ చేస్తామన్నారు, మరి రీపేమెంట్ మీరు చెయ్యాలి కదా, చెయ్యండి, మాకు అవసరం ఉందని మనం ఒత్తిడి తెచ్చినప్పుడు మనం వీళ్ళ కాడికి వెళితే మాకు ఇంకా డబ్బులు కుదరలేదు అని చెప్తూ వచ్చారు. తప్పని పరిస్థితుల్లో మేము చెక్కు అకౌంట్కి వేసాము, అది బౌన్స్ అయిన తర్వాత బౌన్స్ కేసు అయింది. కోర్టులో మేము ప్రైవేట్ కంప్లైంట్ వేసుకొని కోర్టుకి తెలియపరిచాం, అయ్యా 2 లక్షల రూపాయలు వడ్డీ కింద ప్రస్తుతం తీసేసి మరో 2 లక్షల రూపాయలు వాళ్ళకి మేము కడతాము అని చెప్పాం. అప్పుడు ఆ హాస్టల్ పేరు మీద అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి, ఏషియన్ పీజీ ఫర్ గర్ల్స్ హాస్టల్ మీద కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ నుండి ప్రతి నెల వాళ్ళకి 2 లక్షల రూపాయలు అమౌంట్ ట్రాన్స్ఫర్ కొడుతున్నాం. ఇంకా మేము ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బ్యాంక్ ఎక్కడే పోతాయి సార్. అంటే వాళ్ళు ఏమన్నారు అంటే అసలు మీరు డబ్బులు ఇవ్వలేదు, మీరు ఇప్పుడు ఏదైతే అమౌంట్ ఈ రెంట్ కావచ్చు ఇవన్నీ కూడా అసలు వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళ గురించి ప్రధానంగా వినిపిస్తుంది. మరి మీరే? అవును సార్, మీకు అన్ని ప్రూఫ్లు ఇస్తాను నేను, మీకు అన్ని ప్రూఫ్లు ఇస్తాము. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటంటే మీరు ఏం పెట్టారో ఏం పెట్టలేదో మాకు తెలీదు, మా తమ్ముడికి ఆరోగ్యం బాగలేదు, అతని నుంచి మనం ఏం తెలుసుకోలేకపోతున్నాం, కాబట్టి మీరు రెంట్ ఇస్తారా ఖాళీ చేస్తారా? రెంట్ అన్నా ఇవ్వండి, ఫుల్ రెంటు, లేకపోతే ఖాళీ చేయమంటున్నారు. మరి తెచ్చిన అప్పులు ఇంతవరకు రిటర్న్ చేయలేదు, ఎక్కడ తెచ్చి కట్టాలి? ఫరం మీద అప్పు తెచ్చాం, ఏషియన్ పీజీ గర్ల్స్ హాస్టల్ ఫరం మీద అప్పు తెచ్చాం. మరి అప్పు తీర్చేది ఎవరు? ఇప్పుడు నేను బయటికి పోతే వడ్డీలు కట్టినా సరిపోతుంది, అసలు తీరేది ఎప్పుడు? నేను బయటికి పోయి ఏం చేసి తీర్చుకోవాలి అప్పు? సో ఇప్పుడు వాళ్ళు జస్ట్ మీరు ఏదైతే ఈ డబ్బులు మీరు స్టార్టింగ్లో పెట్టిరో ఆ డబ్బులు మీకు ఇవ్వలేకనే మిమ్మల్ని హాస్టల్కి వెళ్ళి బయటకు పంపేయాలనుకుంటున్నారు, మీరు ఇదే చెప్తున్నారు. కేవలం అది తప్ప, వాళ్ళు మంచోళ్ళే మేము మంచోళ్ళమే, మా మధ్యలో ఉంది డబ్బులు గొడవలు. వాళ్ళు బలం ఉందని వాళ్ళు చాలా ఆస్తిపరులు, సిటీలో అందరూ చెప్పుకుంటున్నారు బ్రహ్మాండంగా సంపాదించారని. మరి అంత ఆస్తిపరులు అయితే మీకు ఇప్పుడు ఏదైతే మీరు 50 లక్షలు 60 లక్షలు కోర్టు పెట్టినాయి అవి రిటర్న్ ఇవ్వలేకపోతున్నారా? మరి వాళ్ళు అనిల్ గారి కాడ రూపాయలు లేవు, అనిల్ కాడ అందరికీ తెలిసిన విషయమే, అతని కాడ రూపాయలు లేవు. అతను చాలా మంచి వ్యక్తి, కాకపోతే తాగి ఆరోగ్యం చెడగొట్టుకున్నాడు అంతేగాని అతను ఎవరికి హాని చేసే వ్యక్తి కాదు. ఇప్పుడు అతను కూడా ఒక వీడియోలో మీ హాస్టల్లో ఒకరి పైన అతను కూడా ఏదో దాడి చేస్తున్నట్టు కదా, వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి. అవునవును, మా సూపర్వైజర్ని అక్కడ ఉండి పని చేయకుండా
బయటికి పంపించేసేస్తే హాస్టల్ మేము మూత వేసుకుంటాం ఉద్దేశంతో ఎవరి పనోళ్ళని పెట్టినా వాళ్ళ మీద దాడులు చేయటము, వాళ్ళని కొట్టడము, వాళ్ళని తిట్టడము, వాళ్ళ ఫోన్లు లాక్కోవడం అనే కార్యక్రమం గత 2 సంవత్సరాలు జరుగుతుంది. మా సూపర్వైజర్ మీద దాడులు చేసి అమ్మాయిని కొట్టి ఫోన్లు లాక్కుంటే అప్పట్లో ఆ అమ్మాయి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి స్టేషన్లో ఎవరు పట్టించుకోకుండా చేశారు. తర్వాత ఆ అమ్మాయి ఎస్టీనో సంథింగ్ ఉంది. అప్పుడు ఆ అమ్మాయి SC/STకి ఆ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. అది వాళ్ళు ప్రొసీజర్లో ఉన్నారు. ఇప్పుడు ఒక్క విషయం నిజం చెప్పండి, ఒకవేళ మీరు అబద్ధం దాస్తే కనుక ఖచ్చితంగా ఇయ్యాల కాకపోయినా రేపైనా బయటకు వస్తుంది. ఏది మీరు మీ హాస్టల్స్లలో ఏషియన్ గర్ల్స్ హాస్టల్ కానీ లేకుంటే మిగతా ఇంకా మీకు ఒక 5-6 హాస్టల్స్ ఉన్నాయి, అన్నిట్లలో కూడా ఈ ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు అనే విషయం కనుక ఇయ్యాల కాకపోయినా రేపైనా బయటకు వస్తుంది. అది నిజం అయితే ఇప్పుడు మీరు ఓనర్గా ఉండి మీకు పిల్లలు ఉండొచ్చు, మీరు అంటే మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళని పెంచిర్రు, వాళ్ళని చూస్తున్నారు. నిజంగా మరి ఇంతమంది ఒక దగ్గర ఒక హాస్టల్లో 100 నుండి 150 మంది అమ్మాయిలు ఉండేటువంటి సందర్భం ఉంటుంది. మరి అంతమందితోటి మీరు ఇక్కడ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ లేకుంటే ప్రాసిక్యూషన్ నడిపిస్తూ ఉన్నారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. నిజం చెప్పండి, ఉందా లేదా? సార్ మా వృత్తి ఫుడ్ అండ్ అకామిడేషను. నాకు ఉన్న 9 హాస్టల్స్లో నా కాడ గతంలో 1000 నుంచి 1200 మంది పిల్లలు ఉండేవాళ్ళు. మాకు వాళ్ళకి ఫుడ్ ప్లస్ నీళ్లు ఇవన్నీ నిర్వహించడానికి మాకు సమయం ఉండదు. మాది మీరు ఏదో అన్నారు ఏంటది ప్రాస్టిట్యూషన్ చేసే వృత్తి కాదు. మాకు అసలు ఆ ఆలోచనలు కానీ ఆ పరిస్థితి కానీ మాకు ఎప్పుడూ లేదు. వీళ్ళు ఇవాళ మీడియాలోకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి గలీజ్ పనులు చేస్తూ గలీజ్గా రౌడీలను పెట్టుకొని 40 మంది మగవాళ్ళు 30 మంది ఆడవాళ్ళు పెట్టుకొని పురంతు శ్రీదేవి లోపల కూర్చొని భయభ్రాంతులకు గురి చేసి ఖాళీ చేయించే నేపథ్యంలోని ఇవన్నీ వచ్చినాయి. గత 3 సంవత్సరాల నుంచి ఏ రోజున్నా మేము ఎక్కడున్నామో ఎవరికీ తెలియదు అసలు. ఇప్పుడు మరి నిజంగా వాళ్ళు మీ పైన ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఈ ఒక్క హాస్టల్ కాకపోయినా ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి 2 హాస్టల్ ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి మహిళలు అంటే గర్ల్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు పోలీసులు వచ్చి విచారణ చేపట్టినప్పుడు, పోలీసులు వచ్చి వాళ్ళతో మాట్లాడినప్పుడు మరి వాళ్ళు ఏమన్నారు అంటే నిజంగానే మేము ఇక్కడ ఈ ఓనర్ మాతోటి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, మా నెంబర్ తీసుకుంటున్నాడు, ఓనర్ వాళ్ళ కొడుకు కూడా వచ్చి మీ నెంబర్ ఇవ్వండి అని చెప్పి అమ్మాయిల దగ్గర పోయి అందరు నెంబర్లు తీసుకుంటున్నారు, ఇట్లాంటి వాళ్ళు ఇంకొక సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేసారు. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు మా హాస్టల్లో ఉండే పిల్లలు అయ్యి ఉంటే వాళ్ళ కాడికి పోయి నా కొడుకు ఫోన్ నెంబర్ రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మా దగ్గర అప్లికేషన్ ఉంటుంది, దాని మీద అమ్మాయి పేరు, పేరెంట్, నాన్న పేరు, అమ్మ పేరు, వాళ్ళ ఫోన్ నంబర్లతో సహా ఆధార్ కార్డుతో సహా ఉంటుంది. మా కాడ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. 1000 మంది హాస్టల్లో ఉన్న పిల్లలు అయితే నా కాడ మొత్తానికి అన్ని డీటెయిల్స్ మా దగ్గర ఫైల్లో ఉంటాయి. మేము ఎవరిని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోను, అడుక్కోను, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది రాంగ్ ఎలిగేషను. అంటే ఒకవేళ నిజంగా మీకు నెంబర్లు తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే వాళ్ళ దగ్గర అడగాల్సిన అవసరం లేదు, మా రిజిస్టర్లు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు మీరు మన అమ్మాయిలతోటి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా అంటే అమ్మాయిలు చెప్పలేదు, ఒకే అమ్మాయి మన స్కార్ఫ్ కట్టుకొని చెప్పింది. తర్వాత నిన్న బొంతు శ్రీదేవి మాట్లాడుతూ చెప్పారు. ఆ స్పార్క్ కట్టుకునే అమ్మాయి ఆల్రెడీ మీడియాలో ఎవరినో ఎమ్మెల్యేలు వేధించారని అవని ఇవని గతంలోనే మనం ట్రోలింగ్స్ అన్ని చూసాము. ఇవాళ కూడా మా మిత్రులు కొంతమంది ఈ అమ్మాయికి ఆల్రెడీ ఎలిగేషన్స్ ఉన్నాయి, ఈ అమ్మాయి మీద ఇటువంటి ఎలిగేషను అది మీ పేరు మీద వాడుకుంటున్నారు అని మాకు ఆల్రెడీ పెట్టడం జరిగింది. సో ఇది అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే శ్రీధర్ గురించి ఆ పేరు గురించి వచ్చింది కదా, సో ఆవిడనే మళ్ళీ సేమ్ స్కార్ఫ్ కట్టుకొని సేమ్ ఇక్కడ వచ్చి మాట్లాడుతూ ఉందని చెప్పి కూడా అంటా ఉన్నారు. సో ఇది సేమ్ వస్తుంది చూడండి. అంటే ఆమెనే ఈమె అని చెప్పి కూడా అంటున్నారు. అంటే నేను ఒకసారి 2 ఫొటోస్ కూడా మీకు పక్కన ఇచ్చే ప్రయత్నం చేశా. అంటే ఆమె కట్టుకున్నటువంటి స్కార్ఫ్ కానీ, ఆమె ఐబ్రోస్ కానీ, ఆమె పెట్టుకున్నటువంటి బొట్టు ఏదైతే ఉందో అవన్నీ కూడా సేమ్ ఉన్నాయని అంటా ఉన్నారు. సో చూద్దాం మరి, అంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయి మనుషుల పనుల మనుషులే ఉంటున్నారు ఈ కాలంలో. ఈ స్కార్ఫులు కానీ వాళ్ళ కట్టు బొట్టు కానీ ఇవన్నీ కూడా సేమ్ ఉండవచ్చు, చెప్పలేం. అది నిజంగానే మరి పెయిడ్ ఆర్టిస్ట్ అని కొంతమంది అంటా ఉన్నారు, లేదు నిజంగానే అక్కడున్న అక్కడ ఉన్నటువంటి బాధిత మహిళనే అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. మీరు ఏమంటారు, అది నిజంగా పెయిడ్ ఆర్టిస్ట్ ఆమె? సార్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అండి,
నా అన్ని హాస్టల్స్లో సూపర్వైజర్లు మెయింటైన్ చేస్తారు. మేము వారానికో 10 రోజులకో లెక్కలు చూసుకోవడానికే వెళ్తాము. అన్ని పేమెంట్స్ ఆన్లైన్లోనే జరుగుతాయి. ఆ ఫేక్ ఆర్టిస్ట్ నా కాడ జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళు గూగుల్ పే నుంచో ఫోన్పే నుంచో నాకు అమౌంట్ వచ్చి ఉంటుంది. ఆ అమౌంట్ స్క్రీన్ షాట్ నాకు పెట్టమనండి. వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు అవన్నీ మాకు ప్రతి అమౌంట్. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఈ అమ్మాయి కనుక నిజంగానే మీ హాస్టల్ అమ్మాయి అయితే ఆవిడ ఫీజు కట్టింది ఎప్పుడో ఒకసారైనా ఫోన్పే గూగుల్ పే అని ఉంటుంది. అది పెడితే మీరు మీ హాస్టల్ అమ్మాయి అని మేము చూస్తాం. అసలు ఆ అమ్మాయి మా హాస్టల్లో ఇప్పుడు ఎందుకంటే అమ్మాయి ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోగానే మేము అప్లికేషన్లు చింపేస్తాం. ఎందుకంటే ఎవరైనా జెంట్స్ కానీ లేడీస్ కానీ వన్స్ అవుట్ బయటికి వెళ్ళి డిపాజిట్ తీసుకొని బయటికి వెళ్ళిపోతే మేము అప్లికేషన్ అప్పుడే స్మాష్ చేస్తాం. తర్వాత మాకు గుర్తుండదు. కానీ మా హాస్టల్లో జాయిన్ అయ్యి ఉంటే కంపల్సరీగా గూగుల్ పేను ఫోన్పే ద్వారానే పేమెంట్ జరుగుతుంది. ఓనర్స్ మేము అక్కడ ఉండము కాబట్టి అక్కడ స్కానర్లో ఏయో పెట్టుంటాయి. ఆ అమ్మాయి నిజంగా మా హాస్టల్లో జాయిన్ అయ్యి ఉంటే మాకు తెలుస్తుంది. నా గూగుల్ పేకో ఫోన్పేకే వస్తాయి. ఆ అమ్మాయి స్క్రీన్ షాట్ పెడితే మేము చెక్ చేస్తాం ఏ డేట్ జాయిన్ అయ్యింది, అసలు నెల రోజులకు కట్టిందా, 15 రోజులకు కట్టిందా, 2 రోజులు గెస్ట్గా వచ్చిందా అనేది ఉంటుంది. ఇప్పుడు మరి నిజంగా అంటే ఇప్పుడు మీ హాస్టల్లో జాయిన్ అయిన ఎంతమంది మహిళలు మీకు నిజంగా చెప్పారు, లేకుంటే మీ పైన పిఎస్లో కానీ లేకుంటే ఇంకా వేరే వాళ్ళకి కానీ కంప్లైంట్ చేయడం కానీ ఇప్పుడు మహిళల పేరెంట్స్ మీకు కాల్ చేయడం కానీ ఇట్లాంటి ఏమైనా జరిగినాయి మరి? అంటే ఎవరంటే ఇప్పుడు ఈ మహిళలు నిజంగా అక్కడ మీ నుంచి వెళ్ళి అసభ్యంగా ప్రవర్తించాలని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి అవ్వచ్చు లేకుంటే పిఎస్పై కంప్లైంట్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి జరిగినాయా సార్? అక్కడున్న మహిళలు అందరూ కూడా మ్యాక్సిమం ఎంప్లాయీస్. ఓకే, అందరూ మమ్మల్ని మంచిగానే చూస్తున్నారు, ఎవరు ఏం చేయలేదు. కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ నాకు తెలిసిన వారికి ఆ అమ్మాయి తెల్లారుజాము 4 గంటలకు ఫోన్ చేసింది. మా మెసేజ్ నిద్రలో ఉండి ఫోన్ ఎత్తలేదు. మా కూతురు తెలుసు నంబరు. మా కూతురికి ఫోన్ చేసి చెప్తే ఏమని చెప్పింది, కారిడార్లో ఎవరో మెసులుతున్నట్టు తెలుస్తుంది, సౌండ్ వస్తుంది, అక్క వీరారెడ్డికి ఫోన్ చేసి చెప్పి వీరారెడ్డిని పంపించు, లేదా అంకుల్ని పంపించు, లేదా ఆంటీని పంపించు అని ఆమె రిక్వెస్ట్ చేసుకుంది. అప్పుడు మా కూతురు మాకు ఫోన్ చేస్తే మేము ఎత్తి, నేను హార్ట్ పేషెంట్ని, నాకు 3 స్టంట్లు వేశారు. మా ఆవిడ పరిస్థితి కూడా అదే. ఆ టైం మేము రైలేమో రావలేము. మా కొడుకుని మళ్ళీ ఒక 2 వ్యక్తులు ఇచ్చి పంపించాం. వాళ్ళు హాస్టల్ అంతా రూమ్ టు రూము, హాస్టల్ పిల్లలు అక్కడ సూపర్వైజర్తో కలిసి చెక్ చేశారు. అక్కడ ఇంకొకటి మీరు చెప్తుంటే క్షమించండి, మీరు అంటే అనవసరంగా మన హాస్టల్ డోర్లు వాళ్ళ అమ్మాయిల గదుల డోర్లు తీసి సడన్గా వెళ్ళిపోయి లోపలికి, ఒకవేళ అమ్మాయిల డోర్లు తీసినా కూడా వాళ్ళ అమ్మాయిలను కూడా చూడకుండా రూమ్లోకి మీరు ఎంటర్ అయిపోతారంట కదా? ఏమండి ఇదంతా వాళ్ళు చెప్పుకునే అబద్ధాలు. అసలు నేను రూముల్లో వెళ్ళాల్సిన అవసరం నాకు ఏ రోజు రాలేదు, నాకు అంత సమయం ఉండదు. ఆడ ఎప్పుడు 24/7 1 నుంచి 2 సూపర్వైజర్లు ఉంటుంటారు ఎప్పుడు. తర్వాత వడ్డిస్తానికి చిమ్మటానికి ఉంటారు, అన్నీ వాళ్ళే చూసుకుంటారండి. మాకు అంత తీరుబాట్లే ఉండవు. అవి ఇప్పుడు మీకు కెమెరాలు ఉన్నాయి, అవి ఏదో డిస్టర్బ్ అయ్యాయని చెప్పి అనుకున్నారు. పోలీసు వాళ్ళు రూమ్కి తాళం వేసుకెళ్ళారు. ఇప్పుడు అవి తీసుకెళ్ళి ల్యాబ్కి ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది మేము డిస్టర్బ్ చేసామా, అసలు ఎవరు డిస్టర్బ్ చేశారు. మరి వాళ్ళు ల్యాబ్కి ఇవ్వరు, ఆఫీస్ తాళాలు మాకివ్వరు. వాళ్ళ కంట్రోల్లో ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళు మధ్యలో ఏదో చేస్తున్నారు. వాళ్ళు అనుమానం ఉంటే సీజ్ చేయడం తప్పు కాదు, సీజ్ చేశారు. ఇమ్మీడియట్గా అవి తీసుకెళ్ళి ల్యాబ్కి ఇచ్చి చెక్ చేయించి నిజ నిర్ధారణ చేయాలి. నిజ నిర్ధారణ చేయకుండా గత వారం నుంచి మేము తాళాలు అడుగుతున్న రిక్వెస్ట్ చేసేది మేమైనా చూస్తామని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏ రెస్పాండ్ కావడం లేదు. అవకాశం ఉంటే మీ మీద కంప్లైంట్లు ఉండి మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చేయాలని అంటున్నారు. మేము పోలీస్ స్టేషన్కి పోతే రోజుల తరబడి కూర్చోబెడుతున్నారు. గత 4 రోజుల నుంచి నేను నా భార్య ఇల్లు వదిలేసి ఎప్పుడు వచ్చి పోలీసు వాళ్ళు పట్టకెళ్తారని లాడ్జీల మీద తిరిగి పండుకొని నిద్రపోతున్నాం. మా బొత్తుకిట్ట తయారైంది. పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే సింపుల్గా మీ మీద కంప్లైంట్ వచ్చింది అంటున్నారు. తీసుకెళ్ళాడు కూర్చోబెడతారు. ఏమన్నారు మమ్మల్ని, వాళ్ళే ఇస్తారు వాటర్ బాటిల్ నీళ్ళు తాగమని, ఇంకంతే కూర్చుని పెడతారు. ఓకే, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మీ ఈ హాస్టల్ గురించి ఇప్పుడు అన్ని హాస్టల్స్లో ఇట్లనే అవుతుంది అంటారు. ఇప్పుడు నేను ఒకటి కాదు, నేను ఈ హాస్టల్ బిజినెస్ చేస్తున్నా, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాలు చేస్తున్నా, 20 సంవత్సరాలు చేస్తున్నా. నేను 1 కాదు 2 కాదు 9 హాస్టల్స్ ఉన్నాయి నాకు అని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు ఈ 9 హాస్టల్స్లో కూడా 9 హాస్టల్ ఓనర్ల దగ్గర నుంచి వెళ్ళి ఇదే పరిస్థితి ఉందా? 9 హాస్టల్లో ఉన్నటువంటి మహిళల దగ్గర నుంచి కూడా
ఇదే వినిపిస్తుందా మరి ఏం? సార్ నా గుడ్ విల్ మా ఇంటి ఓనర్లు. నా గుడ్ విల్ ఏంటో చెప్పాలంటే మా ఇంటి ఓనర్లే. నేను బిజినెస్ సక్రంగా చేస్తేనే అన్నీ సక్రంగా ఉంటాయి. రెండు టైంకి కడితేనే సక్రంగా ఉంటుంది. బిల్డింగ్ను మంచిగా చూసుకుంటేనే నా వ్యాపారం నన్ను చేసుకొని ఇస్తారు ఏంటి. కాబట్టి నా వైపు నుంచి ఇప్పటిదాకా నేను ఏ బిల్డింగ్ అయితే హాస్టల్కి తీసుకున్నానో 20 సంవత్సరాల నుంచి అవే బిల్డింగ్లో మంచి గుడ్ విల్తో రన్ చేస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి నడుస్తున్నారు. కేవలం ఈ 3 సంవత్సరాల కింద తీసుకున్నదేమో కేవలం ఈ 3 సంవత్సరాల నుంచి వీళ్ళ బిల్డింగ్ తీసుకొని నా టైం వేస్ట్ చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేసి అప్పులు తెచ్చి ఏంటి చేస్తే ఇప్పుడు నోట్లోటు మాట్లాడటం ఫేక్ అనొచ్చు. మరి నువ్వు చెక్ ఎట్టిచ్చావు ₹1 కోటి నాకు డబ్బు ఇవ్వకుండా ఎవరైనా ఇస్తారా చెప్పండి. మీకు చెక్ ఇచ్చారు. మరి చెక్ ఇచ్చాము. మరి చెక్ ఎందుకు ఇచ్చారు మీరు? అసలు ఎవరికి ఇస్తాం? ఎందుకు ఇస్తాం? ఎందుకు ఇస్తాం? మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సి. సమస్య అంతా ఇక్కడే ఉందండి. వాళ్ళు రాజకీయ బలము, పోలీస్ స్టేషన్లో కంట్రోల్ చేయటము ఇప్పుడు నుంచి జరగలేదండి. ఇది గతంలో జరిగింది. కేసులు అయినాయి. నన్ను రిమాండ్కు పంపించారు, నన్ను నా భార్యని. ఏంది ఎన్నోసార్లు కొడదాము చంపుదాన్ని ప్రయత్నించారు. ఇప్పుడు కూడా మాకు చావు భయంతో మేము మా ఇల్లు వదిలేసి లాడ్జిలో ఉంటున్నాం గత 4 రోజులు 5 రోజుల నుంచి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, నేను డైరెక్ట్గా నేను శ్రీదేవి గారి దగ్గరికి వెళ్ళి ఇదే విషయాలు ఆవిడతో కూడా చర్చిస్తాను. నేను ఒకవేళ అంటే మీ సైడ్ మరి ఇట్లా ఉంది, మీరు ఏం అసలు మీరు అంటే ఇన్ని నెలల కాంచెలు కూడా మీరు రెంట్లు కట్టినాం, మా సైడ్ ఏం తప్పులేదు, వాళ్ళు కేవలం మాకు డబ్బులు ఇవ్వాలన్నటువంటి ఈ ఒక్క కారణం చేతనే వాళ్ళు మా పైన ఏదో మమ్మల్ని బయటికి నెట్టేయాలని చెప్పి మా పైన దాడికి ప్రయత్నిస్తున్నారు, ఇట్లాంటివి అని చెప్తా ఉన్నారు. మరి ఒకవేళ అటు సైడ్ నుంచి కూడా విన్న తర్వాత అది మారుతుంది అంటారా లేకపోతే ఎట్లుంది? మా రిక్వెస్ట్ మరొకటి ఉంది. ఇంకా అసలు నా హాస్టల్ వ్యాపారానికి అక్కడ ఏం జరుగుతుందని ఈమెకు అసలు సంబంధం లేదు. నేను ఆమెకు టెనెంట్ని కాదు. ఒక బిల్డింగులే రన్నింగ్లో ఉంది. దానికి నా ఓనర్ బాయమ్మ అనిల్ కుమార్. ఈ శ్రీదేవికి ఆ బిల్డింగ్కి ఎటువంటి సంబంధము లేదు. శ్రీదేవి కేవలము బాయమ్మ కుమార్తె. అంటే ఏదన్నా నాతో రెస్పాండ్ అయితే బాయమ్మ కొడుకో రెస్పాండ్ కావాలి. అంటే వాళ్ళు అసలు చాలా మంచివాళ్ళు. ఏంది బాయమ్మ చేత కావాలని దుర్మార్గాలు చేసి నా భార్యని చిత్తగొట్టిచ్చారే కానీ ఆ పెద్దావిడ వయసు వచ్చి 80+ ఉంటుంది. ఆమెకి అంత అవసరం లేదు. ఫిజికల్ దాడులు చేసే వయసు కూడా కాదు. ఇప్పుడు మీరు ఈ శ్రీదేవి ఎందుకు వస్తున్నారు? అసలు ఆవిడకి సంబంధం లేదు, నేను ఆవిడ టెనెంట్ కాదన్నారు. కానీ ఆవిడ బయటకు వచ్చి ఏం చెప్తున్నారు? నేను నా కోసం కాదు, నేను ఇక్కడ ఉన్నటువంటి బాధిత మహిళల కోసం వచ్చినా, నేను వాళ్ళ తరఫున పోరాడుతున్నా, వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు, స్వయంగా వాళ్ళే సాక్షులు ఉన్నారు కదా, వాళ్ళు దీనికి ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు కదా బాధితులు అని చెప్పి అంటున్నారు ఆవిడ. అదేం లేదండి. ఫస్ట్ నుంచి కేవలము డబ్బు రెంట్. నేను తెచ్చిన అప్పులు ఇప్పుడు కూడా ఉన్నాయి. ప్రతి నెల నేను వడ్డీ కడుతున్నా. మీకు అన్ని స్క్రీన్ షాట్లు పెడతాను, ఎవరెవరికి ఎంతెంత వడ్డీ కడుతున్నానని. ఫరం మీద అప్పు చేశాను, ఇప్పుడే పైసా అప్పు తీర్చలా. మీరు డబ్బులు ఇవ్వకుండా నేను అప్పు తీస్తాను. డబ్బులు ఇస్తే నేను అప్పు తీరుస్తా, మీకు ఫుల్ రెంట్ ఇస్తా. ఇప్పుడు మొత్తంగా ఎంత బాకీ ఉన్నారు మీకు అనుకోవచ్చు? అవన్నీ లెక్కలు చూడాలండి. మీరు కట్టే ఇప్పుడు ఆల్రెడీ నేను నెలకి నేను తీసుకొచ్చిన అప్పులో నుంచి కొన్ని పైసలు కడతా ఉన్నా అని చెప్పని అంటా ఉన్నారు, ఇంట్రెస్ట్ లెక్కన. ఇప్పుడు ఆ ఇంట్రెస్టే కడుతున్నా కానీ అసలు అట్నే మిగిలిపోయింది అంటున్నారు. ఇంట్రెస్ట్ కట్టం కాదండి. ఫస్ట్లో వాళ్ళు బిల్డింగ్లో తలుపులు పెట్టక సింగిల్ ఫేస్ కరెంట్ మీటర్లు, చిన్న మీటర్లు ఉన్నాయి. కరెంట్ లేదా బిల్డింగ్లో. ఆ బిల్డింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు కరెంట్ వాళ్ళు. వీళ్ళు ఏదో మేనేజ్ చేసేసి వాళ్ళ పలుకుబడితోటి సంవత్సరం తర్వాతకి కరెంటు తెచ్చారు బిల్డింగ్ రెడీ అయినాక. అప్పుడు నా దగ్గర డోర్లు కట్టలు వేసుకుంటే పిల్లలు 20 నుంచి 30 మంది ఉన్నారు. అది మెయింటెనెన్స్కే చాలటం లేదు. అక్కడ వచ్చి ఆ 20-30 మందితో వచ్చే డబ్బులు ఎప్పుడైతే వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేశారో అది గవర్నమెంట్ ఆథరైజేషను. కరెంట్ బిల్లు ఉంది నాకు, ఆ డేట్లు మీరు చూడొచ్చు. ఏంటి ఆ రోజు మించి నేను రెంట్లు ఎక్కేసుకుంటున్నా. వాళ్ళు ఏ ఫెసిలిటీ చేయకుండా ఇప్పటికి మున్సిపల్ కలెక్షన్ లేదు. మొదట మాకు 2 కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. ఏంటి మంచిగా నీళ్ళు ఇప్పిస్తామన్నారు. ఇప్పుడు మున్సిపల్ కలెక్షన్ లేదు. సంవత్సరం లేదు. సంవత్సరంన్నరకి ట్రాన్స్ఫార్మర్ పెట్టి సప్లై ఇచ్చారు. అప్పటిదాకా ఉన్న సింగిల్ ఫేస్ మీటర్ల మీద కొన్ని రూములు మాత్రమే మేము రన్నింగ్లో పెట్టాం. ఎందుకు? అంతా ఫర్నిచర్ ఉంది కదా, మరి ఎక్కడ పెట్టుకుంటాం? రెడీ చేసి పెట్టాం.
వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఫస్ట్ నుంచి రెంట్ కట్టమంటున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది రెంట్ కట్టడానికి? బిల్డింగ్ మాకు 1 monthలో హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పి మీ 50 లక్షలు కాకుండా మేము మరొక 50-60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఈ ₹1 కోటి సంవత్సరానికి వడ్డీ ఎంత అవుతుంది? ఓ 40 లక్షలు అయింది. ఇట్లా వడ్డీలు కట్టుకుంటూ నా జీవితం 2 కోట్లకు పోయింది. ఆ వడ్డీ కట్టాలా, హాస్టల్ ఓపెనింగ్ కాలేదు, నాకు ఇన్కమ్ రావటం లేదు. నా పరువు కోసం నేను సిటీ పాటలు వేసుకొని మార్గదర్శిలో సిటీ పాటలు వేసుకొని బయట ప్రైవేట్ సిటీ పాటలు వేసుకొని అవి పాడుకొని తెచ్చి పరువు పోకుండా వడ్డీలు కడుతూ వచ్చిన. అంటే ఇప్పుడు ఈ హాస్టల్ వల్ల కేవలం ఈ హాస్టల్ వల్లనే 2 కోట్ల వరకు మీరు నష్టపోయారని అంటున్నారు. మరి అదే కదంటే, ఇప్పుడు కోటి చిల్లర పెట్టుబడి పెట్టి అది ఓపెన్ కాక ఆదాయం లేనప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి కడతాం వడ్డీలు? మేము సిటీ పాటలు వేసాము. ఎందుకు? నాకు అవతల హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి, నెల ఆదాయం అవుతుంది కాబట్టి అవి పాడుకొని ఇలా వడ్డీలు కడుతూ వచ్చాను. సో చివరిగా ఏం చెప్తారండి? అంటే నిజంగా ఇప్పుడు చాలామంది కూడా ఒక వేలాది ప్రశ్నగా మారిపోయింది ఇది. అంటే నిజంగానే అమీర్పేటలో ఇట్లా జరుగుతుందా? ఒకవేళ మా కూతుర్లు కూడా చాలామంది అమీర్పేట హాస్టల్స్లో ఉంటున్నారు. ఒకవేళ ఇట్లాంటి హాస్టల్ కనుక ఇది నిజంగా జరిగినట్టయితే మా కూతుర్ల పరిస్థితి ఏంది, మా చెల్లిదో లేకపోతే మా అక్కదో పరిస్థితి ఏంది అని చెప్పి చాలామంది కూడా భయాందోళనకు గురవుతున్నారు. హాస్టల్ నుంచి వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పి కూడా చాలామంది అనుకుంటున్నారు. ఏం చెప్తారు చివరిగా? ఏం చెప్తారు? మరి మీకు కావాలని చెప్పి ఇట్లా చేస్తున్నాను మీరు అంటా ఉన్నారు. బొందు శ్రీదేవి కావచ్చు, లేకుంటే జనాలు కావచ్చు, ఏం చెప్తారు? ఏ జనాలు మాకు వ్యతిరేకంగా లేరు. నేను హాస్టల్ ఫీల్డ్లోకి ఇలా కొత్తగా రాలేదు, మా అసోసియేషన్ నుంచి కొత్తగా రాలేదు. మేము వచ్చినాకనే అసోసియేషన్ ఏర్పడింది. మేము గౌరవంగా అసోసియేషన్ మెంబర్గా ఉంటున్నాము. ఇదంతా కూడా వీళ్ళు ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి, నా హాస్టలే కాదండి, హైదరాబాద్లో ఏ హాస్టల్లో ఇలాంటివి జరగవు. జరుగుతానికంటే అసోసియేషన్ ఒప్పుకోదు. మాకు అసోసియేషన్ పర్మిషన్ అవసరం ఉంది. ఏదైనా ఎలిగేషన్ వస్తే ముందు అసోసియేషన్ పిలిచి కూర్చోబెడతారు, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయకూడదని. కాబట్టి ఏంటంటే ఎక్కడ ఎలిగేషన్ లేదు. గత వారం నుంచే కదా ఇన్సూరెన్స్ అంతా. 20 సంవత్సరాల నుంచి నడిపిస్తున్న కెరీర్ ఉంది, నాకు గుడ్ విల్ ఉంది. మరి ఏంటి? మరి నా హాస్టల్ కాకుండా కొన్ని 100 హాస్టల్స్ ఉన్నాయి మా స్నేహితులు, మా అసోసియేషన్ మెంబర్స్. మరి ఏ ఇంటోనర్ కాడి న్యూసెన్స్ లేదు కదా. ఏదన్నా ఇబ్బందులు వచ్చింది, ఇప్పుడు గ్యాస్ ఇబ్బంది వచ్చింది, వ్యాపారం లేదు, లాక్డౌన్లో ఇబ్బంది వచ్చింది, ఏదో 20% 30% ఇస్తామని చెప్పి నమ్మమాలుకొని బతికాం. ఇంటి వనరులు నమ్మమాలుకొని బతికాం. ఇవాళ గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, జాబ్స్ లేవు, పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కూడా హాస్టల్ ఓనర్లు 20 నుంచి 25% రెంటలు తగ్గించారు. చాలామంది తగ్గించారు కాబట్టి నా హాస్టల్స్ ఇంకా నడుస్తున్నాయండి. ఇప్పుడు హాస్టల్లో పర్సంటేజ్ వచ్చి 45-50కి పడిపోయింది పూర్తిగా. అద్దెలు కట్టలేని స్థితికి వచ్చేసాం ఆల్రెడీ. తర్వాత అమీర్పేటలో కొన్ని 100 హాస్టల్స్ ఉన్నాయి. ఏ ఇంటోనర్కి ఏ టెనెంట్కి జరగలేదు. ఇది కేవలం వీళ్ళు రాజకీయ బలం ఉందని నన్ను ఏదో చేసి బయటికి పారదోలేసేసి బిల్డింగ్ ఆక్యుపై చేసుకున్న కేవలం ఉద్దేశంతోనే ఇవి గత 4-5 రోజుల నుంచి జరుగుతున్నాయి. గతంలో మాకు వాళ్ళు గొడవలైనవి, కేసులు అయినాయి, నేను రిమాండ్కి పోయి ఇచ్చాను. మరి ఆ రోజు ఎలిగేషన్ లేదు కదా. ఇప్పుడు ఆ రోజు ఎలిగేషన్ లేదు. ఎందుకని? ఏ రకమైన కానీ ఇతన్ని బయటికి పంపించేస్తాము, మన భయభ్రాంతులకు గురి చేసిన ఒక నమ్మకంతో నడిచారండి. నాకు అసోసియేషన్ సపోర్ట్ ఉంది, అసోసియేషన్ పెద్దల సపోర్ట్ ఉంది. నా వెనకమాల 100 మంది ఉన్నారు హాస్టల్ ఓనర్స్, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. కాబట్టి అందరూ ధైర్యం ఇచ్చారు కాబట్టి నేను ఈరోజు దాకా హ్యాపీగా హాస్టల్ నడిపాను. 2 సంవత్సరాల నుంచి మాకు ఈ గొడవలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, స్టేటస్ కో నడుస్తుంది. ఈవెన్ ఆల్సో స్టేటస్ కో నడుస్తున్న బిల్డింగ్లోకి అసలు ఆమెకు సంబంధం లేదు. అసలు నీ తల్లి అయితే నువ్వు పైకి వెళ్ళు, నీకు దారి ఉంది. మా డైనింగ్ హాల్లో జల సంస్థ నీకు లేదు. నువ్వు కానీ మీ అమ్మగారు కానీ ఇంకా మీ బంధువులు కానీ మీకు దారి ఉంది. ఆ బిల్డింగ్కి 2 వేలు ఉన్నాయి. ఒకటి మా డైనింగ్ హాల్లో వచ్చి డైరెక్ట్ వే, మా పిల్లలు వస్తారు. మీకు సపరేట్ వే ఉంది. మీకు మా డైనింగ్ హాల్లో రావాల్సిన రైట్ ఎక్కడది అసలు? నీకేం సందర్భం? నువ్వు రౌడీలు వేసుకొని వచ్చి స్టేటస్కో పొజిషన్ నాకుంటే నువ్వు మమ్మల్ని చంపేస్తాను బెదిరిస్తే మేము పోతాం అక్కడికి. మేము అక్కడికి పోవటం మానేసి ఇప్పుడు 10 రోజులు అయింది. మా సూపర్వైజర్లు పోవటం లేదని చిత్తగొట్టి పడేసారండి. చిత్తగొట్టి పడేసి ప్రైమ్ హాస్టల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మేము మీకు ఆ వీడియోని ఇస్తాం, సార్. ఏమీ లేదండి ఇక్కడ. వీళ్ళు రాజకీయ బలం ఉంది. మొన్నటిదాకా ఒక పార్టీలో ఉన్నారు, ఇవాళ పార్టీ మారింది, మళ్ళీ ఈ పార్టీలోకి వెళ్ళారు. పదవుల కోసం ట్రై చేశారు. వాళ్ళు నమ్మకం ఇవ్వలేదు.
వీళ్ళు పొద్దుస్తమానం పార్టీలు మారుతూనే ఉంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నమ్మకం వీళ్ళకి ఏ పోస్టులు ఇవ్వలేదు. కనీసం గౌరవనీయ పోస్ట్ కూడా ఏమి ఇవ్వలేదు. వినండి వినండి వినండి, ఇవ్వలేదు. ఏంటి సార్, నేను అతి సామాన్యుణ్ణి, బిలో మిడిల్ క్లాసు పరిస్థితి నాది. నా మెంటాలిటీ అంతవరకేనండి, నా ఆలోచన కూడా అంతే ఉంటుంది. ఇంత వికృతంగా ఇంత గందరగోళాలు చేయటాలు, రోడ్లు తీసుకొచ్చి మీడియాలో ప్రచారం చేయటాలు నాకు ఆ శక్తి లేదు, నాకు ఆ నాలెడ్జ్ కూడా లేదండి. ఏదో వంటలు చేసుకోవటం, పిల్లలకు పెట్టుకోవటం, ఏదో 10 రూపాయలు సంపాదించుకోవటం నా నేచర్, అది నా స్టేటస్ కూడా అదే. నేను ఇంత పెద్ద బిగ్గును కాదు, నేను అంత బిగ్గును కాదండి, అర్థం చేసుకోండి దయచేసి. నాకు అసలు నేచరే లేదు. 20 సంవత్సరాల కెరీర్లో నేను ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్లోనే ఉంటున్నాను ఇప్పుడు కూడా. మీరు వస్తే మా ఇంటర్వ్యూ మీకు ఇంటర్వ్యూ ఇప్పిస్తాను. నేనేంటో, నా పరిస్థితి ఏంటో, నా మంచితనం ఏంటో మా ఇంటర్వ్యూలో చెప్పాలి. నేను చెప్పడం కాదు, దారిని పోయేవాడు చెప్పడం కాదు, మీడియాలో చెప్పడం కాదు, ఎవరెవరినో తీసుకొచ్చి క్రియేట్ చేసేసి చెప్పిటం కాదండి. నేనేంటో నా ఇంటర్వ్యూలో చెప్పాలి. వీళ్ళే అసలు ఈ బంధు శ్రీదేవికి ఈ ఇన్సిడెంట్కి సంబంధం లేదు. నా హాస్టల్లో ఏం జరుగుతుందో ఏందో ఏమో చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం వాళ్ళ అమ్మగారికి అండగా ఉంటూ, వాళ్ళ తమ్ముడికి అండగా ఉంటూ ఏదో రూపాన్ని మమ్మల్ని బయటికి నెట్టేసి కక్ష సాధింపు నేపథ్యంలో ఫాల్స్ ఫ్రిస్టేజ్కి వెళ్ళి మేము ఇంత వాళ్ళమై ఉంటే మీకు ఎదురు చెప్తారా? గిల్లితే గిచ్చించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలే కానీ మీకు ఎదురు చెప్పే సత్తా లేదు. ఎక్కడి నుంచో ఆంధ్రా నుంచి వచ్చేడు బతుకుతానికి వచ్చావు, నీ లిమిటేషన్ అంతే. నువ్వు మాకు నచ్చలేదు, నువ్వు పెట్టిన దానికి మాకు ఇవ్వాల్సిన సరిపోయింది, నువ్వు బయటికి వెళ్తావు లేదని హుకుం జారీ చేశారు. ఇప్పుడు కాదు, 2 సంవత్సరాలు నాడు. మీకు కేసు పేపర్లు అన్నీ ఇస్తాం, ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారన్నారు. దాని మీద మమ్మల్ని జైలుకి పంపించారు. సార్, నాకు అంత శక్తి లేదు, నాకు అంత తెలివి కూడా లేదు, నేను సాధారణమైన వ్యక్తిని. దయచేసి వాళ్ళు అసలు ఈ స్థితికి రాకూడదు. బొంతు రామ్మోహన్కి, బొంతు రామన్ భార్యకి ఈ నా బిజినెస్కి సంబంధం లేదు అసలు. వాళ్ళ అమ్మగారి సపోర్ట్ అని చెబుతూ మా మీద రాజకీయంగా హుకుం జారీ చేస్తూ, రౌడీలను బెదిరిస్తూ, ఇంతకుముందు కూడా వాళ్ళు ఏమైనా ఉంటారు పిజ్జాలు కదా, ఇజ్రాయల్ని పంపించే వీడియోస్ ఉన్నాయి మా కాడ. ఇజ్రాయల్ని పంపించి మమ్మల్ని నానా చిత్రములు చేసి ఆ రోజుల్లోనే మా పనులను కొట్టారు. అప్పటి నుంచే కేసులు నడుస్తున్నాయండి. ఇది ఇవాళ ఆరంభమైంది కాదు. మరి ఆ రోజు మంచిగా నడిచిన హాస్టల్ గత 2 సంవత్సరాల నుంచి నిన్న వారం క్రితం దాకా మనం బ్రహ్మాండంగా నడిచిన హాస్టల్ ఇవాళ ఏమైందండి? అంటే మీడియా వాళ్ళు వచ్చారని చెప్పి మీడియాలో ఏదో ఒకటి చెప్పేసి సరిపోతుందా? నన్ను నమ్మండి, ఏం లేదండి అక్కడ. నా హాస్టలే కాదు, అమీర్పేటలో గత 25 సంవత్సరాలు హాస్టల్ నడుస్తున్నాయి, ఎక్కడ ఏం జరగదండి. మరొకటి చెప్తున్నాను మీకు, హాస్టల్లో జాయిన్ అయ్యే అమ్మాయి ఎవరైనా మేము అడగం, నువ్వు ప్రతిభతవా కాదా, ఏం జాబ్ చేస్తావు, ఎందుకు హైదరాబాద్ మేము అడగమండి. మాకు రైట్ లేదు. పోలీసు వారు మాకేం చెప్పారు, డీటెయిల్స్ అన్నీ తీసుకోండి, ఆధార్ తీసుకోండి, ఫోటో తీసుకోండి, అది మీ ఫైల్లో ఉండాలి. మాకున్న నియమం అదొకటేనండి. అంతేగాని ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, కెరీర్ ఏంటి, వాళ్ళ పర్సనల్ విషయాలు అడిగే హక్కు కానీ అడిగే పరిస్థితి కానీ మాకు లేదు. మేము అడగం అసలు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు నిజంగా ఆ రోజు గొడవ ఏమైంది అసలు? అది ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది అసలు. ఈ బొంతు రామ్మోహన్ గారి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు వీళ్ళు వేరే వాళ్ళు దాన్ని లీజు తీసుకొని ఇక్కడ అక్రమ కార్యకలాపాలు జరిపిస్తూ ఉన్నారు, ప్రాస్టిట్యూషన్ చేస్తూ ఉన్నారు అనేది ఇట్లా చాలా వినిపించినాయి. అసలు నిజంగా మీరు ఒక మహిళ, మీరు చెప్పండి అసలు ఏం జరిగిందనేది. మొత్తం ఫస్ట్ నుంచి కూడా మొత్తం రాజకీయంగా బొంతు రామ్మోహన్ గారు శ్రీదేవి గారికి ఉన్న అంగబలం, అర్ధబలం, రౌడీయిజం, రాజకీయ బలంతో ఒక సామాన్యమైన మధ్యతరగతి బ్రతకడానికి ఆంధ్రా నుంచి పొట్ట చేత పట్టుకొని 21 సంవత్సరాల నాడు వచ్చి స్థిరపడ్డ కుటుంబం ఇది. 18 సంవత్సరాలు ఎటువంటి యావిగేషన్స్ లేకుండా నడపగలిగిన బిజినెస్లో ఉన్న ఒక భార్యాభర్త, ఒక పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడే పెరిగిన పిల్లలు 21 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మీద గత 3 సంవత్సరాల నుంచే ఎందుకు ఎలిగేషన్స్ వస్తున్నాయి? ఒక్కసారి మీరు ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకు ఇలాంటి బ్యాడ్ వర్డ్స్, బ్యాడ్ కామెంట్స్? కనీసం
చెప్పుకోవడానికి ఆవిడ ఒక మహిళ, నేను ఒక మహిళని. రాజకీయంలో ఉంటూ ఇంత దిగజారుడు మాటలు మాట్లాడడానికి ఆవిడకి ఎలా ఉంటుందో ఆవిడ విఘ్నతకే వదిలేస్తున్నాను. మీ కొడుకు పైన కూడా మాట్లాడారా? మాట్లాడతారమ్మా, ఆవిడకి నోరు లేదు. ఎందుకంటే ఆవిడ నోరు కాదు, తాటి బద్ద. రాజకీయాల అబద్ధాలు చెప్పి 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 కోట్లు దండుకొని అదే రీతిలో అవే మాటలు సామాన్యమైన కుటుంబాల మీదుగా మాట్లాడుతుంది. మా అబ్బాయి గురించి వచ్చిన కామెంట్స్లో మా హాస్టల్స్ అన్నీ కూడా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, మా కాడ అందరూ మేయర్లే, మైనర్లు తీసుకోవడానికి మాకు అసలు రైట్ లేదు, అసోసియేషన్ ఒప్పుకోదు, మాది బాలికల హాస్టల్ కాదు, గవర్నమెంట్ హాస్టల్ కాదు, మా సొంత ప్రైవేట్ హాస్టల్స్ ఇవి, మా అసోసియేషన్ ప్రకారము మేము అసలు మైనర్లు తీసుకోవడానికి అవకాశమే లేదు, అందరూ మేజర్లే ఉంటారు. బొంతు శ్రీదేవి గారు మా అబ్బాయి గురించి 2 కామెంట్లు మాట్లాడింది. ఎక్కడో ఒక హాస్టల్లో ఒక మైనర్ బాలిక మీద దాడి అని చెప్పింది. ఈరోజు బండి సంజయ్ గారి కొడుకు చేసేయడం లేదు, మనం ఎవరూ చూడలేదు. పేపర్లో వస్తుంటే నవ్వుతున్నాం, మీడియాలో చూస్తున్నాం, తీసుకెళ్ళి లోపలేసారు. అంత పెద్ద మినిస్టర్ కొడుకుని, నేను ఒక మిడిల్ క్లాస్ చిరు వ్యాపారం చేసుకునేవాడిని, నా కొడుకుని ఎందుకు లోపలేయలేదు ఇప్పటిదాకా. రెండోది, ఈ హాస్టల్లో కూడా అలాగే చేశాడని చెప్పి ఆమె కామెంట్ చేసింది. అంటే మరి వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు కానీ పోలీసు వాళ్ళు కానీ వదిలేస్తారా? అసలు మైనర్ బాలికలు మా హాస్టల్స్లో ఉండరు, మేము పెట్టుకోము అంటే నోరుకి ఏదొస్తే అది మాట్లాడటం, అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. కొంచెం విచక్షణతో మాట్లాడమనండి దయచేసి. వచ్చేసి ఇక్కడ ఒక విషయం అమ్మా, ఇక్కడ ఒక ఆడపిల్లని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏ సందర్భంలో జరిగిందో మీరు ఒక్కసారి ఇది ఒక్క నిమిషం అండి. ఇది ఏంటంటే వాళ్ళ అక్క కొడుకులు ఇద్దరు వాళ్ళు మా ఫ్యామిలీకి సంబంధించి, నా సొంత కూతురు సంబంధించిన ఒక వీడియో మార్కెట్లో తెచ్చి పెట్టారు. ఆ అమ్మాయి పేరు జ్యోతిరెడ్డి. ఇప్పుడు ఆ అమ్మాయి మద్రాసులో MBA చేస్తుంది. ఏంటి అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, వాళ్ళ అక్క పేరు ఏం పేరు, అదే విజయలక్ష్మి అనే ఆమె పక్క బిల్డింగ్లో ఉంటారు. ఆమెకి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళని ప్రతిసారి విజయలక్ష్మి, బొంతు శ్రీదేవి ఎక్కదోలి మా పనోళ్ళని, మా పిల్లల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం పని అండి లేడీస్ హాస్టల్లోకి? అసలు వాళ్ళు పక్కన ఉంటున్నారు, వెళ్ళాలి రావాలి. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, వాళ్ళు లోపలికి వచ్చి దౌర్జన్యానికి వస్తుంటే గ్లాస్ డోర్ని మా వాళ్ళు, మా భార్య, మా కూతురు అడ్డుగా పట్టుకున్నారు. అప్పుడు గ్లాస్ డోర్ పగిలింది. ఇప్పుడు కూడా దానికి గ్లాస్ వేయించలా, ఓనర్ వేయించలేదు, నేను కూడా వేయించుకోలేదు. మీరు ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు. అంత అవసరం ఏంటి అసలు వాళ్ళకి? మా మీద కక్ష ఏంటి అసలు? మీకు మాకు సంబంధం ఏంటి అసలు? మీ ఇంట్లో నువ్వు ఉండు, లేదు పైన నీ బంధువులు ఉన్నారు, వెళ్ళు. తర్వాత మేము రేకులు వేసుకున్నాం 2 బిల్డింగ్ల మధ్యలో, దాన్ని రోడ్డుగా చేసుకొని అందరూ అటే నడుస్తుంటారు. భయంకరమైన చప్పుళ్ళు వస్తుంటాయి. మేము ఎన్నోసార్లు చెప్పాం ఇది కింద పడతారని, మా మాట ఎవరు వినరు. మరి మగపిల్లకాయలు ఆ వీడియోలో మా అమ్మాయినే చూపించారు, మరి అవతల వీడియో మాట్లాడుతుంది కదా. మరి మీరు దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారు? వచ్చి మీకేం అవసరం? మీ మగపిల్లలు వచ్చి మా హాస్టల్ అసలు రాకూడదు కదా, అసలు మీకు రిస్ట్రిక్టెడ్ కదా. నువ్వు ఓనర్ అయితే ఏంటంట, నువ్వు ఓనర్ అయితే ఏంటి? అయితే ఇది అంటే ముఖ్యంగా కూడా ఏం చెప్తా ఉన్నారు అంటే, వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో అంటే ఇల్లీగల్ ప్రాసిక్యూషన్ అని చెప్పి, లేకపోతే మా అబ్బాయి మీద చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, మా పైన చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యంగా వాళ్ళు ఏదైతే మేము దగ్గర 2 కోట్ల వరకు వాళ్ళ పైన ఇన్వెస్ట్ చేసినాం. అంటే 1 కోటి రూపాయల వరకు, 1.5 కోటి వరకు కూడా వాళ్ళ హాస్టల్కు ఖర్చు పెట్టినాం. తర్వాత దీన్ని అంటే మాకు నెలలో వచ్చేటువంటి అద్దె ఇంట్రెస్ట్లు కట్టడానికే సరిపోయింది మాకు. మేము అసలు అనేది అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు దానికోసం అని చెప్పి, అంటే కేవలం డబ్బుల కోసం అని చెప్పి మా పైన నిందలు మోపుతున్నారు. మమ్మల్ని ఈ హాస్టల్ నుంచి వెళ్ళి బయటికి నెట్టాలని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఒకవేళ ఇదే నిజం అయితే, ఇది ఏదైతే మిగతా 7 హాస్టల్స్ ఉన్నాయో ఆ హాస్టల్ ఓనర్స్ కూడా నన్ను ఈ పాటికి బయటికి నెట్టేయాల్సి ఉంటుంది కదా. ఒకవేళ అంటే నేను ఇప్పుడు కాదు, నిన్న కాదు, దగ్గర 21 సంవత్సరాల నుంచి కూడా నేను ఇదే హాస్టల్స్ బిజినెస్, పీజీ బిజినెస్ చేస్తూ ఉన్నా. ఒకవేళ నాకు ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఈ బొంతు రామ్మోహన్ వీళ్ళ బిల్డింగ్ తీసుకున్నప్పటి నుంచి ఈ గత 3 ఇయర్స్లోనే నాకు ఇన్ని సమస్యలు ఎందుకు ఎదుర్కొన్నా? నేను 2 కోట్ల వరకు వీళ్ళు నాకు ఎందుకు బాకాయి పడ్డారు? నిజంగానే మీరు నాకు డబ్బులు ఇచ్చేది లేకపోతే నాకు చెక్కులు ఎందుకు ఇచ్చిర్రు, ప్రామిసరీ నోట్లు ఎందుకు ఇచ్చిర్రు అని ఇట్లాంటివన్నీ కూడా
హాస్టల్ ఓనర్ అడుగుతా ఉన్నారు. సో మరి చూద్దాం, అంటే మనం ఖచ్చితంగా కూడా అందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, బొంతు శ్రీదేవి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏది నిజం ఏది అబద్ధం అనేది తేల్చుదాం. ఎందుకంటే ఇక్కడ ఎవరు చెప్పింది నిజం ఎవరు చెప్పింది అబద్ధం అని తేలకపోతే కనుక నిజంగా హాస్టల్లో ఉండేటువంటి దగ్గర ఒక 100, 130 మంది, 150 మంది మహిళలు కూడా ఒకవేళ నిజంగానే దీన్ని ఎదుర్కొంటే వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు. చాలామంది కూడా అంటే దీన్ని ఒకసారి మనం అన్ని విధాలుగా ఆలోచించాలి. నిజంగా హాస్టల్లో ఉన్నటువంటి మహిళలు ఓనర్ కనుక ఒకవేళ వాళ్ళతోటి అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి చెప్తారు. సో ఈ అమ్మాయి ఎట్లయితే మాస్క్ కట్టుకొని ఉందో అట్లనే వచ్చి చెప్తారని కూడా అంటూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరామెన్ శివాతో కిరణ్ సైనింగ్ ఆఫ్.